హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజు అయితే మన కిచెన్లో బనానా చిప్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, చాలా తేలిగ్గా అయిపోతుంది. ఇక్కడైతే నేను పచ్చి అరటికాయలు అయితే తీసేసుకున్నానండి. ఇదైతే నేను నార్మల్ అరటికాయలే తీసుకున్నాను, కూర అరటికాయలు కాదు. మీరు నార్మల్గా తీసుకున్న కూరగా తీసుకున్నా సరే అరటికాయ ఎప్పుడు తడపకూడదండి. ఈ బనానా చిప్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వీటి యొక్క పైన అదేవిధంగా చివర కూడా కట్ చేసేసి ఈ విధంగా లేయర్ అనేది తీసేసుకుని మనకి క్యారెట్ తురుముకునేది అవి ఉంటాయి కదండి, దానిలో 1 స్లైడ్ అనేది మనకి చక్కగా ఈ విధంగా స్లైడ్స్ అనేది కట్ చేసుకునేటానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దాంతో ఇక్కడ నేను ఈ బనానాస్ మొత్తం ఇలా ఈ విధంగా అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. అంటే మనకి విధంగా పైన చాపింగ్ అనేది చేసుకుంటే చక్కగా మనకి చక్రాల్లాగా అనేది వచ్చేస్తాయి అనమాట. చూడండి చక్కగా వచ్చేసేసినాయి. బట్ బనానాస్ అనేది దీని తర్వాత మీరు వాటర్లో కానీ అలా ఏమి వేయొద్దు, ఎందుకంటే కొంతమంది బ్లాక్గా అయిపోతాయి అని చెప్పి వాటర్లో వేస్తారు. సో ఇలా వాటర్లో వేసినవి మళ్ళీ వేగడానికి అయితే మీకు వేగడానికి రాదండి, ఇంకా అది కూర చేసుకోవడానికే పనికొస్తుంది. ఈ విధంగా కట్ చేసుకుని అయితే ఇక్కడ నేను వేడివేడి ఆయిల్లో అనేది తీసేసుకుంటున్నాను. స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి కొంచెం ఆయిల్ అయితే తీసేసుకుంటున్నాను. తీసుకుని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక కొంచెం కొంచెంగా వేయించేసేసుకోవాలి. బనానా చిప్స్ అనేవి మరీ ఎక్కువ వేయకూడదండి. ఇలా మనకి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాక దాన్ని తీసేసుకోవాలి. పెద్ద కళాయి అలాంటివి యూస్ చేయకోకుండా జస్ట్ మనకి గుంటగాను కొంచెం ఆయిల్ పట్టే కళాయి అనేది యూస్ చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ అనేది తక్కువగానే మనం యూస్ చేసుకోవచ్చండి. అండ్ వన్స్ యూస్ చేసిన ఈ బనానా ఆయిల్ అనేది మళ్ళీ రియూస్కి పనికిరాదు, మళ్ళీ బ్లాక్గా అయిపోతుంది అనమాట. మనం కొంచెం వేయించుకున్నా అది బ్లాక్గా అయిపోతుంది. సో ఈ విధంగా నేను బనానా చిప్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. మనకి బనానా చిప్స్కి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, జస్ట్ కొంచెం ఆయిలే పడుతుంది. చూడండి ఎంత క్రిస్పీగా బనానా చిప్స్ అనేది వేగినాయో. దీనిలోకి నేను కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం కారం అనేది తీసేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ అంత సాల్ట్, అదేవిధంగా 1/2 స్పూన్ కారం తీసేసుకుంటే చక్కగా మనకి స్పైసీగా అదేవిధంగా సాల్టీగా బనానా చిప్స్ అయితే చక్కగా రెడీ అయిపోతాయి. వన్స్ వేసుకున్నాక ఈ విధంగా మనం చేత్తో కాకోకుండా మనం తీసుకున్న బౌల్ని ఈ విధంగా మూవ్ చేస్తే చక్కగా మనకి ఆ సాల్ట్ అదేవిధంగా స్పైస్ అనేది మనకి మొత్తానికి పడుతుంది. బనానా చిప్స్ కూడా చక్కగా రెడీ అయిపోతాయి. అదే మీరు స్పైసీ కనుక వద్దు అనుకుంటే కనుక జస్ట్ సాల్ట్ వేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.